యునెస్కోస్ మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ సంబంధించి మన భగవద్గీతకి నాట్య శాస్త్రానికి చోటు దొరికినందుకు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అక్రాస్ ద వరల్డ్. ప్రతి ఇండియన్ సెలబ్రేట్ చేసుకునే రోజు ఈరోజు ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పారనమాట. మనకు తెలుసు భగవద్గీత అనేది మన టైమ్లెస్ విజ్డమ్, రిచ్ కల్చర్ను దాన్ని ప్రమోట్ చేస్తాయి. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పురాణంలో 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీత అధ్యాయాలు. దీనిలో అద్భుతమైన అంశాలు కూడా ఉంటాయి. ఒక రాజు ఎలా ఉండాలి, ఎంత దూరం ఫైట్ చేయాలి, కర్మఫల సిద్ధాంత, నిష్కామ కర్మ, స్థిత ప్రజ్ఞత, ఇలా జీవితానికి కావాల్సిన చాలా అంశాలు భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా కర్మఫల సిద్ధాంతాన్ని కూడా మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. మనిషి ఎప్పుడు తన పోరాటాన్ని వదిలేసి వెళ్ళకూడదని చెప్పి కూడా చెప్తా ఉంటుందన్నమాట. అలాంటిదే భగవద్గీత. అదేవిధంగా నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం అనేది ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ అని చెప్పొచ్చు. డాన్స్, డ్రామా, మ్యూజిక్ సంబంధించి ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ నాట్యశాస్త్రం కొంతమంది అంటారు దీన్ని 2nd సెంచరీ బీసీలోనే డ్రాఫ్ట్ చేశారని. కానీ గుప్తా పీరియడ్లో ఈ నాట్యశాస్త్రం అనేది స్టాండర్డైజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. దీనిలో రసభావ ఉంటుంది. ఎవరైతే దాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు భావాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరైతే దాన్ని వింటారో దానిలో ఒక రసికానందం కలుగుద్ది. ఇదంతా కూడా మనం భరతముని నటించిన నాట్యశాస్త్రం నుంచి పొందొచ్చు.